शिवाय गुरवे नमः। 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 पद्मासन पद्मासन ध्यायेत् పద్మాసనస్థాం విపుల కటితటీం పద్మపత్రాయ తాక్షి. ఆవిడ పద్మంలో ఆసీనురాలయ్యి అంటే ఒక ఆసనం వేసుకుని కూర్చుని, పద్మాసనం అంటాం మనం మామూలుగా కూడా. కూర్చునేటప్పుడు ఒక ఆసనం వేసుకున్నప్పుడు కాళ్ళు అయితే మామూలుగా బాసం పెట్టుకో ఉంటాం కదా, అలా కాకుండా కుడి తొడ మీద ఎడమ పాదము, ఎడమ తొడ మీద కుడి పాదం. పద్మాసనం కొంత ఈ యోగా అనండి లేదా ఆసనాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ ఆ విధంగా ఆసనం వేసుకొని కూర్చున్నది. యోగాలో దీనికి కూడా చాలా ప్రత్యేకమైన ఇది ఉంటుంది. ఆ పద్మాసనానికి ఆరోగ్యపరంగా అలా చాలా ఉంటుంది. సరే, ఏదేమైనా మళ్ళీ ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని. భాస్కరుడు అంటే కనపడే దైవం, సూర్యుడు అంటే అర్థం చాలా మంది అనుకుంటారు సూర్యుడు అని. కాదు, సూర్యుడు రాకముందు నువ్వు లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేయటము వలన నీకు ఆరోగ్యం చేకూరుతుంది. లేవాలి అంతే తప్ప ఎప్పుడో 11ంటికి ఆయనకి నమస్కారం చేశానండి, భాస్కరుడు కదా ఇచ్చేది అందుకని నమస్కారం చేశానండి అంటే కుదరదు. నీకు ఒక ఆరోగ్యం సిద్ధించాలన్నా, ఇంకా ఏ కోరికలు నీకు తీరాలి అన్నా కూడా సూర్యోదయాత్ పూర్వమే నీవు లేవాలి. లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఈ యొక్క భగవత్ ఆరాధన చేసి తీరాలి. దీక్షలు కానివ్వండి, ఏది చేసినా కూడా ఎప్పుడో 9ంటికి 10ంటికి చేస్తాను అంటే దాన్ని దీక్షలు అనరు. దీక్ష అంటే ఇది, ఆ సూర్యుడు రాకముందు లేవాలి. కాబట్టి ఆ భాస్కరుడు ఆరోగ్యం ఇస్తాడు అంటే అర్థం అది, అంతే తప్ప మనం ఎప్పుడు లేస్తే అప్పుడే సూర్యుడు కాదు. చాలా మటుకు ఇప్పుడు సెల్ ఫోన్లే ఉన్నాయి కాబట్టి సూర్యోదయం ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం కూడా మనకి సెల్ ఫోన్ లో కావాలి అనుకుంటే వస్తుంది. ఆ విధంగా లేవాలి. ఆ అమ్మ ఆ పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటుంది పద్మంలో. పరమేశ్వరి బ్రహ్మస్వరూపిణి. ఆ పద్మాసనంలో కూర్చునేది మామూలుగా లక్ష్మీదేవి అంటారు. కాబట్టి లక్ష్మి అన్న ఆవిడే అనే సంగతి తెలుసు కాబట్టి మూలాధారాది సహస్రాంత పద్మంలో వసించినది ఒకటి వలన ఆ అమ్మని పద్మాసన స్థానాలు అంటే మనకి చక్రాలు కూడా పద్మంతో పోల్చబడ్డాయి. ఎందువల్ల అంటే పద్మము శ్రేష్టమైనది. అన్ని పుష్పములలోకెల్లా ఆ పద్మమే చాలా శ్రేష్టమైనదని చెప్పబడుతుంది. అది బురదలో పుట్టినా కూడా, ఎందుకంటే ఎంత బాహ్యంలో ఉన్నా దానికి ఏది అంటదు, అంత నీటిలో ఉంటున్నా అది నానిపోదు. అంటే బాహ్యము ఏమాత్రం కూడా దానికి అంటదు. అదే బ్రహ్మం అంటారు. అందుకే బాహ్యంలో నువ్వు ఎప్పుడైతే రమించకుండా ఉంటావో అప్పుడే అదే బ్రహ్మస్థితి. అయితే సరే, మళ్ళీ తర్వాత ఇంకోసారి చెప్పుకుందాం మిగతా. ఆ విధంగా అమ్మ ఆ శ్రేష్టమైన ఒక పద్మంలో కూర్చుని ఉన్నది. మామూలుగా అమ్మని ఆసీనురాలు అంటే మనం ఒక వజ్ర పీఠము, మనం ఇక్కడ పంచబ్రహ్మాసన స్థిత అంటాము. అంటే లలిత అమ్మవారికి ప్రత్యేకంగా ఈ యొక్క పీఠం ఉన్నది. అలాగే అమ్మ యొక్క ఇంకొక రూపమైన ఆ లక్ష్మీదేవి ఆ పద్మాసనంలో కూర్చుని ఉన్నది. పద్మాసన అంటే ఇక్కడ ఆసనం కూడా ఉంది, రెండు ఉన్నాయి. పద్మంలో కూర్చోవటం అనే ఒక అర్థము,
ఆ యొక్క ఆసనం వేసింది ఆవిడ అలా కూర్చుని ఉంది. కాబట్టి ఆవిడ్ని పద్మాసన స్థిత అన్నారు. పద్మాసన అనేది ఒక నామం. అన్ని దేవతలు ఆ అమ్మ రూపమే. ఇప్పటి వరకు విష్ణువు, బ్రహ్మ, శివుడు ఇలాంటివి వచ్చాయి. లక్ష్మీదేవి రాలేదు కదా, అందుకని లక్ష్మీదేవి అన్నా కూడా ఆవిడే అని చెప్పడాలి. భగవతి, ఇందాక నిన్న ఇది చెప్పారు కదా, భగమాలిని అన్నప్పుడు ఏదో భగవతి కూడా అదే. ఇచ్చ, జ్ఞాన, ధైర్యము, జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, మాహాత్మ్య, ఐశ్వర్య, యత్న, ధర్మ, మోక్ష అని ఇలా రకరకాల ఈ యొక్క భగవతి అనే దానికి అర్థాలు, నామాంతరాలు ఉన్నాయి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్ యశ శ్రియ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ అన్న. అంటే 6కి మల్టిపుల్స్ అన్నమాట. షట్ అంటే 6, వాటికి అలా ఉన్నాయని. అంటే నీలో ధైర్యం అనండి, నీలోని కోరికలు, ఒకటి తెలుసుకున్న జ్ఞానము, వైరాగ్యము, నీకు లభించే కీర్తి ప్రతిష్టలు, ఇలా ధర్మము, మోక్షము, ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి అంటే ఆ యొక్క భగవతి రూపం అని అనుకోండి. ఆ ధర్మం కానీ, మోక్షం అనే ఇచ్చ కలగటం కానివ్వండి, బాహ్య ప్రపంచంలోని ఒక కోరిక కలగటం. ఇక్కడ ఈ కోరికల గురించి మీరు తెలుసుకోండి. ఒకటి, నీకు ఏది రావాలో అది ఆవిడ అంటే అమ్మను ఆరాధించేవారు ఇచ్చి తీరుతారు. నీకు అవకాశం ఉంది, దానివల్ల ఇబ్బంది లేదు, ఏది లేదు అనుకున్నప్పుడు ఆ కోరిక తీర్చుకోవటంలో దోషం లేదు. అప్పుడే అది భగవతి అవుతుంది. ఒక కోరిక కోసం నీవు బాధపడినా, దాని గురించిన సరే వాగ్యుద్ధాలు జరిగినా, ఏది జరిగినా అది భగవతి రూపం అవ్వదు. ధర్మం ఉండాలి. మీకు తెలుసు అది ధర్మమే అని మీకు తెలిసినా, మీకు బాధ కలుగుతోంది అంటే అక్కడ అవతలి వాళ్ళదా నీదా అనేది చర్చనీయాంశం కాదు. బాధపడ్డ మనసు ప్రార్థన చెయ్యలేదు. కోరికతో ఉన్న మనసు బాధపడితే ఇంకా ఒకటి కోరిక వల్ల, ఇంకోటి రెండోది బాధ వల్ల ప్రార్థన చెయ్యలేదు. ఆ మనస్సు వికల్పం అవుతుంది. అప్పుడు నువ్వు ఏది చేయలేవు. ఎందుకంటే ఆ దుఃఖం పదే పదే అదే గుర్తు వస్తూ ఉంటుంది, దాన్నే ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి. అందుకని ఇచ్చ తర్వాత ఇక్కడ ముందు శ్రీ అన్నారు, అంటే శుభము. తర్వాత వీర్యము అంటే ధైర్యము కావాలి. ఆ తర్వాత కోరిక కలిగినప్పుడు ఆ కోరిక జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, మాహాత్మ్యం వరుసగా చెప్పారు. అంటే నీకు ఆ యొక్క జ్ఞానం ఉండాలి. ఏమిటి ఆ జ్ఞానము? నీ కోరిక కలగటంలో దోషం లేదు. మరి నీకు ధైర్యం ఉన్నదా, అవకాశం ఉన్నదా? ఇన్నుంటాయండి. బాహ్య ప్రపంచం అనగానే చాలా కష్టమని అనుకోక్కర్లేదు. నీకు అవకాశం ఉంది, పర్వాలేదు, అడగటంలో దోషం లేదు. కానీ అడిగేటప్పుడు నీకు ధైర్యం ఉన్నదా లేదా? భయపడుతూ అడిగితే ఎవరు తీరుస్తారండి? అవకాశం ఉన్నప్పుడు నువ్వు అడగవచ్చు. అది ధర్మమే అని నీకు తెలిసినప్పుడు నువ్వు అడగటంలో దోషం. సరే, ఇన్ని అవసరమా అనుకుంటే నీకు ఆ వైరాగ్యం ఉండాలి. ఏమిటా వైరాగ్యం? నాది అనేది నా దగ్గరికి వచ్చి తీరుతుంది. ఆ సమయం వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆవిడ ఇచ్చి తీరుతుంది. అవును. అసలు మనం బయటికి చెప్పవలసిన ఆవశ్యకతే లేదు. పర్వాలేదు, చెప్పటం దోషం అని చెప్పటం లేదు. అంటే నీకు ఈ జ్ఞానం కలిగి ఉండాలి. ఒకటి ధైర్యంతో కూడిన ఇచ్చ ఉండాలి. అది లేనప్పుడు ఆ అమ్మ తీరుస్తుందా అన్న జ్ఞానమైనా ఉండాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటాము. కాబట్టి ఈ యొక్క రహస్యం నీకు తెలిసి ఉండాలి. అప్పుడు ఇక అసలు గొడవే లేదు కదండి. అప్పుడు ఐశ్వర్యము, యత్నము, ధర్మము, ధర్మంతో కూడిన ప్రయత్నం.
అప్పుడు చేయొచ్చు. ఆ పరిస్థితిలో ఆవిడ చేస్తుంది, ఏం కంగారేం లేదండి. ఆవిడ చేసి తీరుతుంది. చెప్పుకోలేదండి క్యారేజ్ వచ్చిందని అట్లా. కాబట్టి అది కాబట్టి అమ్మ అన్ని ఐశ్వర్యాలన్నీ ఇస్తుంది. షడ్విధయి చెప్పాను కదా, మల్టిపుల్స్ ఆఫ్ 6. కాబట్టి అమ్మ భగవతి. ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాం చ సవాచ్యో భగవాన్ ఇది. భూతముల పుట్టుచావులు రాకపోకలు విద్య అవిద్యలు ఆ అమ్మకే తెలుసు. దానికి అనుగుణమైన ఇవిస్తోందనేది మనకి ముందు నామాల్లో చక్కగా వచ్చింది. అంటే నీకు రావాల్సింది ఆవిడ ఆల్రెడీ రాసి పెట్టింది, నువ్వేం కంగారు పడక్కర్లా. అంటే బాధ కలగకూడదని నేను చెప్తాను. నీకు బాధ కలిగింది అంటే అర్థం ఏమైంది అక్కడ? నువ్వు ముందు అమ్మవారిని నమ్మలేదని ఒకటి, నీకు ధైర్యం లేదని. ధైర్యం ఉండాలి కదా. ఒక కోరిక పిల్లవాళ్ళు ధైర్యం లేకుండా అడుగుతారండి. వాడు అంటారు, సనుగుతూ ఉంటాడు, వాడు గొడుగుతూ ఉంటాడు, ఏంట్రా సరిగ్గా అడుగు అంటారు కదా. కాబట్టి నీలో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్నప్పుడు నీకు బాధ కలగదు, దుఃఖం కలగదు. అవి లేనప్పుడు కదండి అది వస్తుంది. భయం ఎప్పుడు కలిగింది? ధైర్యం లేకపోతే భయం. కాబట్టి ఆ అమ్మకి అన్నీ తెలుసు, నువ్వు అమ్మని నమ్ముకో, తప్పేం లేదు. అమ్మ నా మనసులో ఇది ఉంది, ఏం చేస్తావో చెయ్యనండి, ఎంత ప్రశాంతంగానూ ఉంటుంది. అమ్మని ప్రార్థన చేసుకో. సర్వజ్ఞతా శక్తి, నిత్యతృప్తి శక్తి, అనాది బోధ శక్తి, స్వతంత్రతా శక్తి, నిత్యాలుప్త శక్తి, అనంతతా శక్తి, ఇవన్నీ కూడా ఆ భగవతి వీరిని ఉందిగా. అంటే ఈ అన్ని శక్తులు ఆవిడకే ఉన్నాయి కాబట్టి ఆవిడ్ని భగవతి అన్నారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు కదండి. బద్ధకంగా ఉంటే వాడు బద్ధకిష్టు అంటారు కదండి. వాళ్ళకి ఏదన్నా పేరు ఎవరన్నా ఉంటే వాడంత బద్ధకిష్టండి వీడని చెప్పుకోము. అంతే, ఇది కూడా అంతే. సర్వ మానవ దేవతాదులచే ఆవిడ భజింపబడుతుంది, పూజించబడుతుంది. పద్మనాభ సహోదరి, పద్మనాభ సహోదరి, సర్వ జగత్తునకు కారణమైన కమలము నాభియందు గలవాడు కమలనాభు. వాని సహోదరిగా తెలియబడుతోంది పరమేశ్వర్. అంటే ఒక చిన్న కథలు అలాంటివి, అవి అబద్ధం కాదురా, అవి నిజమని చెప్పడానికి మనకి ఆవిడని పద్మనాభ సహోదరి అన్నారు. ఒక ఉదరం నుంచి కలిగిన వాళ్ళు అన్నారు. అంటే ఎవరు ఇప్పుడు పద్మనాభుడు అంటే ఎవరు? నాభి ఎందు కలిగిన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కాదు, విష్ణువు. ఆయన అందులోంచి పుట్టాడని చూపిస్తారు. నాభి ఎందుకు కలవాడు కదా. అందుకే పూర్వకాలము రాక్షస సంహరణార్థము దేవతలు ఆమెని ఆ యొక్క అమ్మవారి ప్రసన్నతకై ఒక యజ్ఞాన్ని చేశారు. అప్పుడు ఒక భాగం నుంచి పరమేశ్వరి, రెండవ భాగం నుండి పద్మనాభుడు వచ్చారు. అందుకని అంటే ఒకటే ఒక ఉదరం కదా. సహోదరి అంటే ఒక ఉదరంలోంచి వచ్చిన వాళ్ళని సహోదరులు అంటే, ఒక అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళని సహోదరులు అంటారు. వేరే వాళ్ళని కజిన్స్ అంటారు కదా. మరి అదనమాట. ఆ యొక్క హోమకుండం నుంచి ఇద్దరు వచ్చారట. ఒక గోళాకార అండం వచ్చింది, అందులో ఇలా వచ్చింది. కాబట్టి ధర్మము ధర్మిట, అందు ధర్మము పద్మనాభుడు, ఆవిడ పరమేశ్వరి, ఈశ్వరుని సతి. నారాయణస్య భగిని నారాయణి, కాబట్టి పద్మనాభ సహోదరి. అక్కడి నుంచి అదే నారాయణుడి, మనం మామూలుగా చెప్పుకునే విష్ణుమూర్తి ఆవిర్భావం అక్కడ జరిగిందని, కాబట్టి ఇద్దరు ఒక దాంట్లోంచి వచ్చారు కాబట్టి అని ఒక కథ. కథలు అబద్ధం అనడానికి లేదండి. వీడు బౌళ్ళు కథలు చెప్తాడు అంటే బాహ్య ప్రపంచంలో అవి అబద్ధాలు. ఇక్కడ పరమేశ్వరుల గురించి వచ్చేవి అబద్ధాలు కాదు.
నీకు వారి యందు దృఢత్వం కలగడానికి, ఆరాధనకి ఆ దృఢత్వం లేకపోతే నువ్వు ఆరాధించలేవు వాళ్ళని. అందుకని ఇలాంటివన్నీ చెప్తారు. అందుకని ఆవిడ పద్మనాభ సహోదరి. పరమేశ్వరి పద్మాసనుడగు బ్రహ్మస్వరూపిణి. ఇది ఇందాక కాంచీ క్షేత్రే పురాధాత సర్వలోక పితామహ. శ్రీదేవి దర్శనార్థాయ తపస్తేపే సుదారుణం. కాంచీ క్షేత్రంన బ్రహ్మ చేసిన తపస్సుకు ఫలముగా పద్మాసనయు పద్మహస్తయు అయిన త్రిపుర సుందరి సోదరుడగు విష్ణువుతో సహా ఆవిడ ప్రత్యక్షమైందిట. ఇది ఇంకొక ఆవిడ స్వామితో రాలేదట, సోదరుడితో వచ్చింది. అందుకని పద్మనాభ విష్ణువుతో సహా ఆవిడ కనపడిందిట. శ్రీచక్ర బిందు మండలం ఆవిడ ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇది చేసినప్పుడు తపస్సు చేస్తే పద్మాసన అంటే ఒక పద్మంలో ఆచీనురాలై, పద్మహస్తయునై అంటే పద్మాన్ని ధరించి ఆ త్రిపుర సుందరి విష్ణువుతో సోదరుడగు విష్ణువుతో ప్రత్యక్షమైంది. నాలో ఉంటాయి అనేకమైనవి. ఒక ఆవిర్భావానికి ఒక చిన్న ఇది చెప్తారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఇక్కడ ఉన్మేష నిమిషోత్పన్న దగ్గర ఆపచ్చు, ఒక నిమిషం నష్టమేం లేదు. విపన్న భువనావళి కాకపోతే ఇదంతా కలిపి ఒకటే నామం. ఉన్మేష అక్కడ కూడా ఒక నిమిషం మీరు ఊపిరి తీసుకుంటే నష్టమే లేదు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అలాని మరీ గ్యాప్ తీసుకోకూడదు, జస్ట్ ఒక్క సెకండ్. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్ జిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి. పరమేశ్వరి కన్నులు తెరుచుటయే ఈ 14 భువనాలు ఉద్భవించి ప్రవర్తిస్తున్నాయిట. కనులు మూయుటయే లయం అనగా రెప్పపాటు. ఉన్మేష నిమిషోత్పన్న అంటే ఈ కనులు, ఉన్మేషము అంటే తెరవటము మూయటం, నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే ఇవి. ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, కన్నులు మూస్తే లయము అని చెప్తున్నారు. మనకి మామూలుగా శివుడిది కూడా చెప్తారు, ఆయన 3వ కన్ను తెరిస్తే లయం అయిపోతాయి అని. అలాగా ఇక్కడ ఆ అమ్మాయి యొక్క కన్నులు తెరుచుట, ఈ 14 భువనాలు, 14 లోకాలను కదా చెప్తారు, ఉద్భవించటం, ఉద్భవించి అది జరుగుతూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు కన్నులు మూస్తే అప్పుడు అన్ని కూడా లయం అయిపోతాయి. పరమేశ్వరి యొక్క రెప్పపాటు కాలము మానవులకు ఒక కల్ప ప్రమాణంగా తలుస్తారు. ఆవిడ కళ్ళు తెరిచిందండి, ఆవిడ కళ్ళు మూయడానికి అది మనకి రెప్పపాటే అవుతుంది, కానీ ఈ లోపల ఇక్కడ ఒక యుగం అయిపోతుంది. మానము అంటే కొలత, మానము అంటే కొలత అని అర్థం. మానవ లోకంలో కొలత ఒక కల్పం. సంకల్పం మాత్రముననే సకల ప్రపంచములను సృజిస్తుంది, లయింపచేస్తుంది. అలాంటి ఈక్షతి అంటే చూపు గల మహాశక్తి యగు పరబ్రహ్మ శక్తియే పరమేశ్వరి. అంటే ఆ అమ్మాయి యొక్క ఆ రూపాలన్నీ అయిన తర్వాత ఆవిడ ఈ యొక్క ముందే చెప్పారు సృష్టి స్థితి లయలు అవన్నీ కూడా. అయితే ఏమండి ఎంతసేపట్లో చేస్తుంది ఏమిటి అని ఎవరికైనా అనుమానం రావచ్చు కదా. అందుకని ఉన్మేష నిమిషోత్ప, ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టిరా, కళ్ళు మూసుకుంటే అంటే ఆ కళ్ళు ఎప్పుడు మూసుకుంటుంది ఆవిడ? ఇక్కడ ఒక యుగం అయిన తర్వాత అని కదా. ఆవిడ మూసుకుందంటే ఇక్కడ యుగం అయిపోయిందని అర్థం. అంటే అంత కష్టపడుతుందని కాదు అర్థం. ఎందుకంటే మనకి కొన్ని చోట్ల చెప్పబడింది, బ్రహ్మదేవుడికి ఒక పగలు ఏమిటి, ఒక రాత్రి ఏమిటో మనకి చెప్పబడింది. మన కాలాలు వాళ్ళ కాలాలు వేరు. మనలాగా వాళ్ళు పొద్దున్నే లేచి రాత్రి నిద్రపోతారని మీరు భావించకూడదు. అందుకని ఏమన్నారంటే పగలు ఎందుకు పూజ చేయమన్నారు సంధ్యాకాలంలో అంటే, ఒరే నువ్వు పొద్దున్నే లేవగానే నీ గోలంతా ఉండదు, నువ్వు మనసు ప్రశాంతంగా ఉంటుంది, కాబట్టి నువ్వు కాస్త ఆయనని చక్కగా ధ్యానించగలుగుతావు మనస్ఫూర్తిగాని అర్థం అక్కడ. కాబట్టి ఆ సమయంలో చెయ్యరా. అంతేగాని దేవతలు ఫ్రీగా ఉంటారని కాదు. మన కోసం అనుకున్నాం దేవతలు ఫ్రీగా ఉంటారు, దేవతలు ఎప్పుడు ఫ్రీగానే ఉంటారు.
నీ మనసు సరిగ్గా ఉంటుంది, లేదా నీ మనసులో ఇన్ని ఆలోచనలు ఉంటే పూజ ఏం చేస్తారండి? సెల్ ఫోన్ చూడటమే సరిపోతుంది. టైం అయితే నువ్వు కూర్చున్న క్షణం నుంచే సెల్ ఫోన్ చూస్తే ఇంకెందుకండి అక్కడ కూర్చోటం? అందుకని ఏమీ లేకుండా చక్కగా సూర్యుడు రాకముందు అయితే చప్పుళ్ళు కూడా ఉండవు కదా బాహ్య ప్రపంచంలో. చప్పుళ్ళు ఉండవు, నీకు గుడ్ మార్నింగ్ మెసేజ్లు రావు, ఏ గోలా లేదు. కాబట్టి ఆ కాలకృత్యాలు తీర్చేసుకుని అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు చక్కగా ప్రార్థన చేస్తావు, బాధ లేకుండా. మనసు బాధతో ఉన్నప్పుడు ఏం ప్రార్థన వస్తుందండి? రాదు కదా. కాబట్టి చక్కగా అప్పుడు సంతోషంగా వాళ్ళని ప్రార్థన చేస్తాం. అలాగే సంధ్యాకాలం ఇప్పుడంటే అర్ధరాత్రి వరకు గోలలు గాని, అప్పుడు సూర్యాస్తమయంలోగా అసలు రాత్రి భోజనం పూర్తి చేయాలి. ఆయుర్వేదంలో ఇప్పటికీ చెప్పబడుతుంటుంది, కొంతమంది అది ఆచరిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సరే, రకరకాలు అనుకోండి. ఆ సూర్యాస్తమయంగానే అంటారు పక్షి గూటికి చేరిపోతుందని. ఇంకా అది అసలు ఆహారం కోసం కానీ తిరగదు, షికారులు చేయదు, వచ్చేస్తుంది, హాయిగా పడుకుంటుంది. అలాగే వీడు కూడా ప్రపంచం, బాహ్య ప్రపంచంలో పనులన్నీ ఆపేసి ఇంట్లో వాళ్ళు కూడా భోజనాలు అయిపోతే ఇంకా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అనంటే ఎవరికైనా పనులేం లేవు కదండి. ఇప్పుడు మగవాళ్ళు కూడా చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా పనులేం ఉండవు. అంటే మళ్ళీ మనసు ప్రశాంతత పొందింది. ఆ టైంలో చేయమన్నారు. అందుకనే సమయాలను కేటాయించారు పరమాత్మకి. అంటే నువ్వు ఆరాధించడానికి తగిన సమయాలు ఇవిరా అని. సరే, ఇప్పుడు తగిన సమయాలు అంటే పగలు మాత్రమే ఉంటుంది, సాయంత్రం ఎక్కడ ఇదండి, నానా గోలలు. కాబట్టి ఉన్న ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నీ మనసు ధైర్యంగా ఉంటుంది, నీవు ధర్మంగా ఆచరణ పెట్టగలుగుతావు. అది అందుకని చెప్తారు తప్ప ఏమిటండి ఈ చాదస్తాలు అని అంటే ఇంకా చెప్పేదే ఉందండి, ఏమీ లేదు. అక్కడ చాదస్తం ఉన్నవాడికి ఏం చెబుతారు? ఏం చెప్పక్కర్లా. కాబట్టి ఈ విధంగా ఆరాధన ఎలా చేయాలో కూడా మనకి చెప్పబడుతూ ఉంటుంది. నామాలన్నీ కేవలం ఆవిడ పొగిడేవే కాదు, నామాల్లోని అంతరార్థం మనం గ్రహిస్తే ఆవిడ ఎంత శక్తిమంతురాలు, ఎంత గొప్పదో తెలుస్తూ ఉంటుంది, ఎలా ఆరాధించాలో తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి. కాబట్టి పరమాత్మ యొక్క నామాల్లో కేవలం వాళ్ళని పొగటాలి. రూపం లేని వాడిని ఏం పొగుడతారండి? పొగడ్డానికి ఏముంది? కానీ నీ కోసం రూపం దాల్చి వచ్చింది ఎందుకు? నీలోని బండతనాన్ని నశింపచేయడం. బండతనం అంటే కేవలం బద్ధకమనే కాదండి, ఈ నీలో ఉన్న ఈ నెగటివ్ లక్షణాలు అనుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కటి ఎన్ని చెప్తామంటే బాగుంటది కదా, మీరు ఫీల్ అవుతారు మళ్ళీ అవి మీలో ఉంటే. అందువల్ల అన్నిటిని కలిపి నెగటివ్ అనుకుందాం. కాబట్టి సంతోషం లేకుండా, రెండోది అదే కదా, ఇష్టాలంటే మళ్ళీ వేరే వస్తుంది. కాబట్టి నీకు దుఃఖం కలిగించేవి అనుకుందాం. అవి ఏది లేదనుకోండి, అలా ప్రార్థన చేస్తే చాలు. ఆవిడ ఇచ్చి తీరుతుందండి, ముందు వెనకలు అంతే. సహనంగా ఉందా. సహనంగా ఉన్నప్పుడు ఒకటి మనం పొందితే ఎప్పటి నుంచో అనుకున్నా సరే ఏదైనా ఎంత ఆనందం వస్తుందండి. పిల్లలు చూడండి, ఎవరైనా చాక్లెట్ ఇవ్వగానే మొహం వెలిగిపోతుంది. మళ్ళీ ఎవరన్నా తిడతారేమో అని వాళ్ళ వైపు చూస్తారు కదా. వాడు లోపల ఉంటుంది, వాడికి చాక్లెట్ తినాలి అని. కానీ పాపం అడిగితే తిడతారేమో అన్న భయం ఉంటుంది వాడికి. అదే ఎవరన్నా ఇచ్చారనుకోండి, అసలు వాడు అవన్నీ అందరు చూసినవే, ఇలా వెలిగిపోతుంది, చంపాయిస్తుంది. కొంచెం పెద్ద తినట్లేదండి అని ఏదన్నా చెప్తారు, అది వేరే విషయం. కానీ మామూలుగా అయితే మరి ఆ చాక్లెట్ తింటే ఏమిటి ఆనందం అంటే, పెద్దవాళ్ళు తినండి, చాటకెళ్ళి పిల్లల్ని తిడతారు కానీ నోట్లో వేసుకోరు. ఏమిటి ఆనందం అంటే ఏం చెబుతారండి? మరి ఎన్నో రకాల స్వీట్లు కూడా ఉన్నాయి. స్వీట్కి చాక్లెట్ కి సాపత్యం పెడతారు ఎవరన్నా? పెట్టరు. స్వీటే అది కదా, అది తీపే, ఇదే తీపే, కానీ చాక్లెట్ అంటే అది వేరు, అది దాని ఆనందం వేరంటారు కదా. కానీ ఇక్కడ ఆ అమ్మని ఆ విధంగా, అంటే నువ్వు ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించు. ముందు నీ మనసు బాధపడకుండా ఉంటుంది. కోరిక కలుగుతుంది, కానీ కోరిక వల్ల నీకు బాధ కలగదు. అక్కడ నువ్వు అడగకపోయినా నీకు బాధ కలిగితే దానివల్ల అప్పుడు ఏమవుతుంది? బాధే ఉంటుంది తప్ప కోరిక తీరట్లేదు. బాధ కలిగినప్పుడు ఎలాగండి? అందువలన నువ్వు కనుక అమ్మని ఆరాధిస్తే, ఎలా ఆరాధించాలో అలా ఆరాధిస్తే ముందు నీ మనసు దృఢత్వం పొందుతుంది.
నువ్వు ధైర్యంగా నీది ఇది చేసుకోగలుగుతావు. ఆ. రెండో రకం ఈ ధైర్యం వస్తుంది, అడిగే ధైర్యం వస్తుంది, నా ఈ కోరిక అమ్మ తీరుస్తుంది అన్న ధైర్యం వస్తుంది. ఏది మంచిదా అప్పుడు నీకే తెలుస్తుంది. అంటే ఏమి దిగులక్కర్లేదు. సహస్ర శీర్ష వదన, సహస్ర శీర్ష వదన, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్. మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది. సర్వత పాణిపాదంచ, ఇది వేరే లైన్ మళ్ళీ. సర్వతోక్ష శిరో, పరమేశ్వరి వేల కొలది శిరస్సులను, వేల కొలది నయనములు, వేల కొలది పాదాలు అన్ని కూడా కలిపి ఈ అనంతకోటి బ్రహ్మాండం నందలి సకల జీవ స్వరూపములు పరమేశ్వరి రూపలేశములే. కాబట్టి ప్రతి జీవి శీర్షముఖములు ఆమెవే. అనంతములకు శీర్షముఖములు గల విరాట్ రూపిణియకు పరమేశ్వరి సహస్ర శీర్ష వదన. అంటే జీవులు అంటే కేవలం మానవులే కాదు కదండి, జీవరాశులు 84 లక్షలు అన్నారు జీవరాశులు పాపం. మరి అన్ని ఆవిడే అన్నప్పుడు మరి అలాగే అవుతుంది కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే అందరిలో ఉన్నది ఆవిడే, అందులో సందేహం లేదు. వాడు గుర్తించినా గుర్తించకపోయినా అన్నీ కూడా ఆ బ్రహ్మమే. బ్రహ్మం కానిది కదలదు, మెదలదు. మెదలకుండా ఉన్నా బ్రహ్మమే, మెదిలినా బ్రహ్మమే. నీకు కనపడినా కనపడకపోయినా బ్రహ్మమే. ఇది గుర్తిస్తే అసలు ఏమన్నా గొడవ ఉంటుందా? ఏది లేదు. అందుకని ఆయన తుమ్మైదు అన్నది చేయొచ్చు. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, బాధ కలిగింది అన్నప్పుడు అంటే అది మంచి విషయమా చెడ్డ విషయం పక్కన పెట్టండి, ధర్మాధర్మాలు పక్కన పెట్టండి. అన్ని పక్కన పెట్టేస్తే నీకు బాధ ఎందుకు కలిగిందని నువ్వు విచారించు. కాబట్టి బాధ కలిగింది అంటే దాని యందు ఒక తాపత్రయమో తపనో ఏదో ఉంది నీ దగ్గర. మరి అది ఉంటే నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు కదా. ఈ సూక్ష్మాన్ని గ్రహించాలి. అరే దీనివల్ల నేను అమ్మని ప్రార్థన చేయలేకపోతున్నానే, పోనీ ఒక ధ్యానమో ఏదో ఒకటి సాధన చేయలేకపోతున్నాను, మరి ఎందుకు దీన్ని నేను పట్టుకున్నాను? కోరిక దోషం కాదు, అడగటము దోషం కాదు, ఏది కాదు. కానీ నువ్వు బాధపడుతున్నావు. అడగడానికి బాధ, అడిగాక బాధ, ఇన్ని రకాలు వచ్చాయి. అంటే నీ దగ్గర ధైర్యం లేకపోబట్టి కదా. కాబట్టి ఈ ధైర్యం ఎలాంటిది? ఒకటి అడిగే ధైర్యం, ఇంకొకటి అమ్మ నాకు తీరుస్తుంది అన్న ధైర్యం. రెండిట్లో ఒక ధైర్యం ఉండాలి కదా. అమ్మవారు ఉంది నాకు ఏం పర్వాలేదు ఆవిడ చేసి తీరుతుంది అన్నారు అనుకోండి, అప్పుడు అసలు మనకి ఏది కొడలేదు. అలా కాకపోయినా అడిగే ధైర్యం ఉంది అనుకోండి, మాట్లాడకుండా నేను చెప్పింది చెయ్యండి అంటంలో దోషం ఏముందండి? ఏదో ఒక ధైర్యం ఉండాలి. ఇక్కడ ఇంకా సూక్ష్మం ఏంటంటే నీకు అమ్మ ఉందన్న ధైర్యం ఉన్నప్పుడు మాట కూడా చక్కగా ధైర్యంగా వస్తుంది. ఇక్కడ అమ్మ ధైర్యం లేనప్పుడే మాటల్లో తేడా వస్తుంది, బాధ కలుగుతుంది. నాకు అమ్మ ఉంది అనుకున్నవాడు భయపడతాడండి? భయంగా ఉంటాడు, ఏమీ దిగులు లేదు, హాయిగా ఉండొచ్చు. ఏం పర్వాలేదండి. అమ్మవారు ఉంది అనుకుంటే మీరు ఒక్కరు అడవిలో కాదు కదా, ఎక్కడైనా ఉండగలుగుతారు. ఒక్కళ్ళు ఎలా ఉంటారండి అంటారు, ఎందుకు ఉండలేము, అమ్మవారు ఉంది కదా అన్నారు అనుకోండి. వాడికి నమ్మకం లేకపోతే అయితే మటుకు ఎలా ఉంటారో ఏమిటో అంటారు. ధైర్యం ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడండి? కాబట్టి ఈ ధైర్యాలు. కాబట్టి శ్రేష్టమైన ధైర్యం ఏంటి? నాకు అమ్మ ఉంది, నేను ఆరాధించే దైవము, నేను నమ్మిన నా గురువు, ఏదో ఒకటి పట్టుకోండి. ఉన్నారు అన్న తర్వాత ఇక అసలు బాధ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు పిల్లవాడికి పక్కన పెద్దవాళ్ళు ఎవరున్నా వాడు ఎందుకు ధైర్యంగా ఉంటాడండి? వాడు రక్షిస్తాడా రక్షించాడా తర్వాత విషయాలు. ప్రతిసారి వాడు పడుతుంటే వీళ్ళు రక్షిస్తారండి? వీడు వచ్చే లోపల వాడు పడతాడు, వాడు ఏడుస్తాడు. కానీ పక్కన ఒకళ్ళు ఉన్నారంటే వాడికి ధైర్యం కదా పాపం. అది కాబట్టి వాడు మనసులో ఆ ధైర్యం ఉంది కాబట్టి వాడు పరిగెడతాడు, నానా రకాలు చెయ్యొద్దన్నవన్నీ చేస్తుంటాడు. బోర్లా పడి ఏడవటం ఎందుకండి? వెలికిలా పడుకోబెడితే ఊరుకోవచ్చుగా, కానీ బోర్లా పడి ఏడుస్తాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి పక్కన ఉన్నారు తీయడానికి.
అమ్మా వాళ్ళకి తెలుసు పక్కన ఉన్నారని, లేదా ఏడుస్తారండి, ఏడవరు, కాసేపు చూస్తారు. ఇలా రకరకాల ప్రపంచం. కానీ ముందర మీకు ఈ ధైర్యం ఉండాలి. ఎస్ అని మీరు ఈ ధైర్యం తెచ్చుకోండి. ఈ ధైర్యం తెచ్చుకోవడానికే నాకు అది ఎవరైనా సరే అందుకని సాధన చెయ్యండి. మనస్సుని నిలకడగా పెట్టి నువ్వు సాధన చేస్తే జనక మహారాజులాగా వెంటనే సిద్ధిస్తుంది కదండి. మనసు లేకుండా నువ్వు ఎన్నాళ్ళు చేస్తే ఏమిటండి, ధైర్యం ఎక్కడొస్తుంది? ధైర్యం లేదు కాబట్టి రోజు బాధే కంటిన్యూ అవుతుంది. రోజు బాధపడటం ఎందుకండి తీరిగ్గా? ఏం బాగుంటుంది రోజు బాధపడితే? అందుకని చక్కగా అమ్మే అంత, అందరిలో ఉన్నది అమ్మే. కాబట్టి అక్కడ అవతల వాళ్ళు మన ఏదో అన్నారని కానీ ఇంకోటని కానీ ఇన్ని ఆలోచిస్తే బుర్ర ఏమైపోయిందండి, వేడెక్కిపోలే. ఎందుకు అలాంటివన్నీ? అందుకే లావ్ అయిపోతారు. ఆలోచనలు ఉండే లావ్ అవుతారండి, ఆలోచనలు అయితే సన్నగా అయిపోతారు. బాధతో ఎక్కువ తింటారు కదండి, కోపం వచ్చి కదా, డిప్రెషన్ లో ఎక్కువ తింటారండి. సంతోషంగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని లేదు. హాయిగా చేయండి, ధైర్యంగా పని చేసుకోండి, మీ పని మీరు. ఆరోగ్యం రాక ఏమవుతుందండి? అయ్యా అది ఉంది ఇది ఉంది అంటే ఉన్నదాన్ని ఉంచుకోండి, అనవసరంగా వాటి గురించి ఎందుకు దిగులు కదా. అది అందుకని అంతా ఆవిడే విరాట్ రూపిణి. ఆవిడ లేని స్థలం లేదు. ఆవిడే కదండి, అన్నీ ఆవిడే, వస్తువులు ఆవిడే, సమస్తము ఆవిడే అన్నప్పుడు మనకి ఎందుకండి దిగులు? అంటే బాధపడక్కర్లేదు అని చెప్పటం. దాని గురించిన తాపత్రయమే నీ బాధ అనండి, ఇంక కష్టం అనండి, అయిష్టం అనండి, ఏదైనా సరే. ఒక దాని గురించి తాపత్రయం లేదనుకో, తాపత్రయం ఎప్పుడు ఉండదు? ఒక ధైర్యం ఉన్నప్పుడు. ధైర్యం లేనప్పుడే కదండి తాపత్రయం ఏమవుతుందో అని. నువ్వు అది చేయగలుగుతావు అని నీకు ధైర్యం ఉందనుకోండి, నేను చేయగలను అని, అప్పుడు నీకు ఏదైనా ఇది ఉంటుందా? ఏముండదు. ఇది ఎంతసేపు అండి అంటారు. అదే అంటే ఏమోనండి, అవుతుందో లేదో చెప్పలేనండి అంటారు. అందుకని ఏమి దిగులక్కర్లేదు, విరాట్ రూపిణి ఆవిడ అంతటా ఉంది, విశ్వరూపాన్ని ముందరే వచ్చింది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ధైర్యం ఎప్పుడూ నీకు రక్షగానే ఉంటుంది. కాబట్టి ఆ ధైర్యాన్ని పెట్టుకోండి, సాధన ఎందు తత్పరత కలిగి ఉండండి. ధైర్యం సహజంగా మీకు సిద్ధిస్తుంది, విడిగా తెచ్చుకోక్కర్లేదు, విడిగా అనుకోక్కర్లేదు. సహజంగా మీకు ఆ భావన ఉందనుకోండి, అమ్మ ఉందన్న భావన, ఎక్కడి నుంచి ఏదొస్తుందండి? శుభం భూయాత్.